ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడని ఆ పోకిరిలో సినిమా డైలాగ్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం తెలుగుదేశం జనసేన కూటమి నేతలు ఇచ్చినటువంటి షాక్ అదే. ఇప్పటికే సరే మంచా సంస్కారమా సంస్కారహీనమా నైతికత అనైతికత అంటే అనైతికమే, ఒక పార్టీ వాళ్ళని ఇంకో పార్టీలోకి తీసుకోవడం అది నడిచిపోతుంది. ఆ అనైతికతలో దర్జాగా చేసుకొచ్చినటువంటి రోజులు కాబట్టి దాంట్లో ఏం చేయలేం. కార్పొరేటర్లని ఇటు వైసీపీ వాళ్ళ కార్పొరేటర్లను అటు తీసుకుంటాం, జనసేనకు కొంతమంది, తెలుగుదేశానికి కొంతమంది. ఫైనల్గా విశాఖపట్నం విజయవాడ లాంటి చోట్ల ఎప్పుడు ఓసీ మేయర్లు మాత్రమే అయ్యేటటువంటి చోట తొలిసారి బీసీ మేయర్ అంటే రిజర్వేషన్ ద్వారా అవ్వాల్సిందే కానీ జనరల్ కేటగిరీలో బీసీకి మేయర్ పదవి దక్కిన మొట్టమొదటిసారి జనరల్ కేటగిరీలో ఆ బీసీ మేయర్ ఇప్పుడు ప్రస్తుతం అసమ్మతి కాదు అవిశ్వాసం ఎదుర్కొంటున్నారు. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇంకొక కార్పొరేటర్ అవసరం ఉంది. మొన్న ఆ కార్పొరేటర్ని పట్టుకెళ్ళారు, అయిపోయింది. అతని ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కారులో తనంతట తానే వెళ్ళాడన్న తెలిసింది. ఇప్పటిదాకా అతను నాటకం ఆడాడు, డబుల్ గేమ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి విప్పు జారీ చేశారు టోటల్గా వైసీపీ కార్పొరేటర్లు అందరికి కూడా ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా వ్యతిరేకంగా ఓటేయమని చెప్పేసి. అంటే అప్పుడు తద్వారా మేయర్ని గెలిపించుకోవాలన్నట్టు వీళ్ళ ప్రయత్నం, వీళ్ళు క్యాంప్ రాజకీయం ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ విప్పే రాజీనామా చేసేసినటువంటి సంఘటన అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఆ రాజీనామా లేకే ఎవరైతే ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక, ఈమె స్ట్రాంగ్ ఉమెన్, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, తండ్రి బ్యాక్గ్రౌండ్ ఇదంతా అనుకుంటే ఈమె రాజీనామా చేసి పడేయడం అంటే ఎంత రేంజ్లో ప్రెషర్ పెడుతున్నారు అన్నది అర్థమవుతుంది. ఫైనల్గా రాజీనామా జరిగిపోయింది.